ఆ వ్యక్తి రెండు మీలాగే ఇటు పాలిటిక్స్కి అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అమ్మాయిని స్టేజ్ పైన ఒక హీరోయిన్ని ఇట్లా తోసేయడం చాలా నేషనల్ మీడియా కూడా బాగా వైరల్ అయిపోయింది. అది అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హీరో ఇలా చేస్తారా? దాన్ని పైపెచ్చు పక్కనున్న డైరెక్టర్ సంథింగ్ మూవీ టీమ్ అసలు అతను తాగలేదు, కింద బాటిల్లో మిక్స్ చేసేసి వీడియో పెట్టారు, అక్కడ కింద బాటిల్లో వైన్ లేదు. సారీ, ఐ డోంట్ నో అబౌట్ దిస్, కొంచెం క్లియర్గా చెప్పారు. హీరో బాలకృష్ణ అసలు చూడలేదు. యా, కింద వాటర్ బాటిల్ ఉంది, పక్కనే ఇంకో బాటిల్లో వైన్ కూడా ఉంది. అది వైన్ అని పార్టీ వాళ్ళు అంటున్నారు. అది కాదు, ఎవరో గ్రాఫిక్స్లో అట్లా కలిపేసి పెట్టేశారు అని చెప్పి బాలకృష్ణ గారు తాగిన తర్వాతే అమ్మాయితో అలా స్టేజ్ పైన మిస్బిహేవ్ చేశారు అనేది ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. బాలకృష్ణ గారు వైన్ తాగిన తర్వాత యా, ఆయన అసలు వైన్ తాగరంట కదా? అవునా? ఇది ఇంకా చాలా సార్లు చెప్తారు కదా, ఆయన బ్రాండ్ ఏదో సెపరేట్గా ఉంటుంది కదా, తప్ప నేనేం తాగనని ఆయనే చాలా సార్లు చెప్తారు కదా. ఓకే, అంటే ఆయన అబద్ధం చెప్పారా? అదే నాకు అర్థం కాదు, మీకు క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగారు. అసలు బేసిక్గా నాకు ఈ టాపిక్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు నేను. ఓకే, సో ఇప్పుడు ఆయన తాగారని చెప్పి తాగి స్టేజ్ పైన అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేశారు, నెట్టేశారు, తోసేశారు, చేయి పట్టుకొని లాగారు అనేది సోషల్ మీడియాలో ఈ పార్టీ తరపున బాగా ట్రోల్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ వీడియో ఎందుకంటే నిజంగానే నెట్టేసినట్టే ఉంది అనేది ఫీలింగ్ మీద. ఐ షో యూ. యాక్చువల్గా చాలా వైరల్ అయింది అది. నేను చెప్పాను కదా, అసలు ఈ సోషల్ మీడియా నేను ఫోన్లో పక్కన పెట్టే శుభ్రంగా పుస్తకాలు చదువుకుంటున్నాను. నేను బిఫోర్ ఎలక్షనే మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ పోలింగ్ అంటే రిజల్ట్కి ఇంకొన్ని రోజుల ముందు మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ యువర్ అజంప్షన్ శ్యామల గారు? ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అఫ్కోర్స్ మీరు గ్రౌండ్లో తిరిగారు, ఆ పార్టీకి సపోర్ట్ చేశారు, బట్ అటు సైడ్ నుంచి ఆ మూడు పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి కొన్ని కోట్లలో బెట్టింగ్ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. నా అంచనా అయినా ఏపీ ప్రజల అంచనా అయినా నేను ఒకటే చెప్తా, జూన్ 9వ తారీఖున జగనన్న ప్రమాణ స్వీకారం తప్పకుండా రావాలి. మీరు కూడా. నేనా? నన్ను అంతే, అందరం కలిసి వెళ్దాం. బట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, గ్రౌండ్లో రియాలిటీ అలా లేదు అనే వారికి మీరు ఇచ్చే సమాధానం? జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఖచ్చితంగా ఓటేసి ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా రావాలి. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటండి అసలు? ఇదివరకు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, నేను 3 పార్టీల జెండా పట్టుకోలేదండి. నేను పట్టుకున్న పార్టీ జెండా ఏంటి, అక్కడే నా కాన్ఫిడెన్స్ ఉంది, నా ధైర్యం. రైట్. సో శ్యామల గారిని ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్గా, యాంకర్గా అండ్ ఇప్పుడు ఒక పార్టీకి సపోర్టివ్ క్యారెక్టర్ రోల్ మేము చూస్తూ ఉన్నాం. బట్ శ్యామల గారికి పర్సనల్గా ఈ 3 థింగ్స్లో బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, నచ్చింది, ఇందులో ఉంటే కంఫర్ట్గా ఉన్నాను అని అనుకున్న ఫీల్డ్ ఏంటి? నచ్చిన చోట కంఫర్ట్ ఉండదు, కంఫర్ట్ ఉన్న ప్రతిదీ నచ్చాలని లేదు. చాలా తెలివిగా చెప్పేశారు ఆన్సర్. అసలు ఎక్కడ దొరకట్లేదు నాకు. అలా కాదు, నిజమే కదా. ఇప్పుడు ఎస్, డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా ఇట్స్ మై డ్రీమ్. కొన్ని ఇయర్స్గా నేను ఇందులో ఉన్నాను, ఐఎమ్ డూయింగ్, ఇంకా మీదట కూడా ఉంటాను, చేస్తాను. ఎస్ కోర్స్, కానీ ఒక ప్రజల కోసం ఒక మంచి చేసేటువంటి ఒక వ్యక్తితో కలిసి నడిచేటప్పుడు ఉండేటువంటి ఆనందం అది వేరే. మీ కళ్ళలో కనిపిస్తుంది. అంటే 2019 కంటే బిఫోరే మీరు అంటే జగన్ గారిని అలా చూస్తూ ట్రావెల్ అయ్యారా ఏంటి దగ్గర నుంచి ఇంత కలిసి? నేను ఎప్పటి నుంచో నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. సో 2019లో ఐ జాయిన్డ్ అఫీషియల్లీ, అండ్ ఇప్పుడు ఇంకొంచెం విగరస్గా నేను ప్రచారం చేస్తున్నాను తప్ప, అంటే ఆయన ఐడియాలజీ కానీ, చెప్పాను కదా, ఆయన మాటిస్తే నిలబడే విధానం కానీ నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. గెలిచిన తర్వాత జగన్ గారిని కలిస్తే మొదటగా ఆయనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు? కంగ్రాచులేషన్స్, అంతకంటే మనం ఏమీ చెప్పే అవసరం లేదు అసలు. జస్ట్ కంగ్రాచులేషన్స్, ఏపీ హ్యాపీ. ఏపీ హ్యాపీ, బాగుంది ట్యాగ్ లైన్. శ్యామల గారు కొత్త టైటిల్ ఇచ్చేసారు, అంతే కదా. అంటే ఇప్పటివరకు సిద్ధం అన్న వాళ్ళు ఇకపై ఏపీ హ్యాపీ అన్నారు. ఇక ముందు కూడా సిద్ధం సంక్షేమ పరిపాలనకి.
ఇక ముందు కూడా సిద్ధం. ఎవరన్నా అటు ఇటుగా మాట్లాడితే పనితో సమాధానం చెప్పడానికి ఇక ముందు కూడా సిద్ధం అన్న వెనకాల నడవడానికి. జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్టిస్టులు అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, లేదంటే హీరోస్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ ట్వీట్లు, షేర్లు, అనేక రకాల ఒక మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం. మొన్న అది పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా మీలాగా గ్రౌండ్లోకి వచ్చి ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు. చేస్తున్న వాళ్ళని ధీటుగా శ్యామల ఎలా ఎదుర్కోగలిగింది? ఆ స్థాయిలో వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. చాలామంది గెటప్ శ్రీని కావచ్చు, ఆది లాంటి వాళ్ళు, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారు కదా. ఏంటి మీ ధైర్యం అలా వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చే? ధైర్యం ఏముందండి, మనం చేసిన మంచి గురించి మాట్లాడాం. మనం అవతల పక్క ఎవరున్నా మన వైపు మంచి ఉంది, మనం చేసిన సంక్షేమం ఉంది, దాని గురించి మనం గట్టిగా మాట్లాడాం. బట్ ఇండస్ట్రీ అంతా ఒకటి, ఇండస్ట్రీ నుంచి పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అతనికి సపోర్ట్ చేయకుండా శ్యామల ఎందుకు ఈ రూట్లో ఈ ట్రాక్లో వెళ్ళింది? ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తారు అన్నప్పుడు నేను కూడా ఒక బయట ఇచ్చా. 10-11 ఏళ్ల క్రితమో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎస్, షుడ్ కమ్, రావాలి, ఏం చేస్తారో చూద్దాము, ఐ డెఫినెట్లీ సపోర్ట్ అని చెప్పి నేను కూడా చెప్పా. నాకు ఎక్కడా అది కనిపించలేదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ విషయం. సో ఇటు పక్క చూస్తున్న మంచి కానీ ఆర్ ప్రజల సంతోషం కానీ, వాళ్ళ ప్రజలకు కూడా ఒక ధైర్యం కానీ అది అటు పక్క లేదు. ఓకే, ఎస్, వచ్చారు, అందరూ వచ్చారు, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. కుటుంబంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, చెయ్యాలి, చేశారు, ఎస్, వెరీ గుడ్. ఇష్టం ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు. నాకు ఇది ఇష్టం, నేను అందుకే ఇటువైపు వచ్చాను. సింపుల్. ఓకే, అక్కడ ఇంకా నాకు అవతల పక్క ఎవరున్నారు అన్నది నాకు కనబడలేదు. నేను ఇక్కడ జగనన్నతో ఉన్నానా లేదా అదొక్కటే నేను చూసుకున్నా, అంతే. ఓకే, ఇప్పుడు నిజంగానే కూటమి లేదంటే జనసేన వాళ్ళు అంటూ ఉన్నట్టు, ఒకవేళ జగన్ గారు ఓడిపోయి అధికారంలోకి రాకపోతే అప్పుడు శ్యామలకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది కదా, ఎదుర్కోగల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? అంటే లైక్ ఇప్పుడు మీ ప్రొఫెషన్స్కి ఏమైనా అడ్డు తగిలే వాళ్ళు కావచ్చు, పుల్లలేసే వాళ్ళు కావచ్చు, ఆపర్చునిటీస్ రాకుండా దూరం చేసే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అది ఒక మెగా కాంపౌండ్, ఒక పెద్ద ఆర్గనైజేషన్. అదే చెప్తున్నానండి, అలాంటి ఆలోచన, అటువంటి ఒక బుద్ధి ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అవసరమా నిజంగా ఏపీ ప్రజలకి? అలాంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే, అంటే ఒక మనిషిని మీరు ఒక పార్టీతో ఉన్నందుకు లేదు వద్దు అనేటువంటి ఒక స్వభావం ఉన్న వ్యక్తులు మీరైతే అటువంటిది అవసరమా? ఇక్కడేమీ మనం పార్టీలు చూడట్లేదే, ఇక్కడేమీ మనం కులాలు చూడట్లేదే, ఇక్కడ జగనన్న ఏమీ ఈ పలానా వాళ్ళకి మాత్రమే చేస్తాను అనేం చెప్పట్లేదే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. మీకు నిజంగా పార్టీలు పట్టింపు ఉందా? రైట్.